జనగాం జిల్లా కేంద్రంలోని ప్రెస్టన్ భూములను కాపాడాలంటూ ప్రెస్టన్ భూముల ప్రొటెక్షన్ కమిటీ సభ్యులు ఒక్క ప్రవీణ్ కుమార్ నిరసన తెలిపారు. ప్రెస్టన్లోని సర్వే నెంబర్ 87, 88, 89లోని భూములను ఎవరూ కొనొద్దని, వీటికి కోర్టు స్టే ఇచ్చిందని అయినా కూడా వినకుండా కొంతమంది ఈ భూముల్లో క్రయ విక్రయాలు చేస్తున్నారని తెలిపారు. ప్రెస్టన్ భూముల ప్రొటెక్షన్ కమిటీ ప్రతినిధి రాజ్ కుమార్ రోడ్రిక్స్ జనగాంలో మిషన్ ట్రస్ట్ ఆస్తుల అక్రమాలపై క్రైస్తవ సంఘాల బాప్టిస్ట్ పాల సమాజం, ఫీల్డ్ ప్రాపర్టీ ప్రొటెక్షన్ కమిటీ ఆందోళన వ్యక్తం చేశాయి. హైకోర్టు ఉత్తర్వులు ఉన్నప్పటికీ మిషన్కు సంబంధించిన ఆస్తులను కొందరు రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారని, పలు గోళ్లను కూల్చివేశారని ఆరోపించాయి. బాధ్యులపై ఐపీసీ సెక్షన్ల కింద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పాస్టర్లు, చర్చ్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. సరాలము చేయమని అయ్యా ఈ సేవకుల ప్రార్థన, సేవకురాల ప్రార్థన వ్యర్థముగా పోదని మేము ఎరిగి ప్రభని సర్వశక్తుడు అన్యాయం చేయటం అసంభవం అన్నావు కనుక మీ న్యాయమును జరిగిస్తారని నమ్మచ్చు. తండ్రి స్తోత్రాలు తండ్రి. మరి ఇక్కడ ప్రభ విద్య, వైద్యము నారాయణకు వందనాలు ఎంతో ప్రభ. కులం మతం భేదమంటూ లేని దండురా, ఇది ప్రేమ దండురా. కులం మతం భేదమంటూ లేని దండురా, ఇది ప్రేమ దండురా. సమాజ స్థాపనయే చేయు దండురా, సంఘ సేవ దండురా. సమాజ స్థాపనయే చేయు దండురా, ఇది సేవ దండురా. అందరికీ నమస్కారం. ఈరోజు జనగాం ప్రెస్టన్ గ్రౌండ్లో జరుగుతున్న ఈ ప్రాబ్లం గురించి మీకు చెప్పడానికి ముందుకు వచ్చిన అందరికీ ధన్యవాదాలు. ఇది మాకు డైలీ అయిన ప్రాబ్లం, రొటీన్ ప్రాబ్లం లాగా అవుతుంది మాకు. దీనికి ఆపాలంటే మేము ఒక పర్ఫెక్ట్గా మేము నైట్ పోలీస్ కంప్లైంట్ ఇచ్చాము. తర్వాత ఇచ్చినా కానీ రాత్రి వచ్చి మళ్ళీ గోడ కూలగొట్టారు. మళ్ళీ నేను పొద్దున అప్రోచ్ అయ్యాము. సార్ ఈ కోర్టు ఆర్డర్ చేపట్టి సార్ ఓకే అని చెప్పారు. తర్వాత యాజ్ పర్ CS 124 అనే కేసులో జనగాం సర్వే నెంబర్ 87, 88, 89 సంబంధించిన ల్యాండ్స్లో పుణ్య కమిషన్ చెప్పిన ప్రకారం అన్ని సేల్స్ ఏవైతే PABC వాళ్ళు చేశారో అన్నీ క్యాన్సిల్ చేయబడినవి. తర్వాత కొత్తగా ఎవరైతే వచ్చి ఇలా ఎంక్రోచ్మెంట్ అవుతారో వాళ్ళ మీద సీరియస్ యాక్షన్ తీసుకొని సార్ చెప్పారు. తర్వాత క్రిమినల్గా బుక్ చేసిన సార్ ఇన్ఫార్మ్ చేశారు. ఇప్పుడు తెలియకుండా నైట్లో ఉన్నప్పుడు ప్రెసిడెంట్ ప్రహారీ కూడా ఒలగొట్టి, తర్వాత రుదర్ఫోర్డ్ స్కూల్లో ఉన్న గూడెం కొలగొట్టి దాంట్లో డోర్ పెట్టారు. దాని గురించి కూడా మేము దాన్ని సార్కి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. దాని మీద కేసు కూడా ఫైల్ చేయడం జరిగింది. ప్రెసిడెంట్ సర్వే నెంబర్ 89లో ఎవరైతే కొన్నారో PABC వాళ్ళు ఇచ్చిన GPA వాళ్ళు ఎవరైతే ఇచ్చారో అవన్నీ చెల్లినవని CS 124 ప్రకారం ఆర్డర్లో ఉన్నది. ఇది మీకు అందరినీ నేను సబ్మిట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. గోడగూల కొట్టింది ఎవరు? వాళ్ళ పేర్లు ఈ గోడగూల కొట్టిన జగన్ వర్గం ఎవరనేది తెలియదు మనకు. జగన్ ఎక్కడ వ్యక్తి? తుమ్మ జగన్ రెడ్డి, జనగాం సెయింట్ మేరీస్ స్కూల్. ఈ CS 124 ప్రకారము ఇక్కడికి ఎవరు ఎంటర్ అయ్యే ఛాన్సెసే ఉండదు. దీనికి సంబంధించినది 9 మందిని ఎన్నుకోబడ్డాక వాళ్ళకి అడ్వకేట్ కమిషన్ చెన్నై అసిస్టెంట్ జడ్జి గారు వచ్చి కమిటీని ఫార్మేషన్ అంతా నిర్ణయిస్తారు. కానీ లోకల్లో ఉన్న తుమ్మ జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి ఆయన రాకుండా వేరే వాళ్ళని బక్క లక్ష్మణ్, బక్క చిన్ని, తిపారపు విజయ్, తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్తో వచ్చి మా ప్రెసిడెంట్ ప్రహారీ కూడా కూలగొట్టి దానికి వే చేసేసి లోపల జరిగింది. మేము యాజ్ ఎ ప్రొటెక్షన్ కమిటీగా వచ్చి మేము అన్ని గోడ పెట్టి వెళ్తే తర్వాత మళ్ళీ నైట్ 9 o'clock ఇట్లా మళ్ళీ కొలగొట్టి జరిగింది. మళ్ళీ పొద్దు కట్టడం మా గురించి మా ముంపై పులసమాజ పాస్టర్లు అందరూ వచ్చి దీని గురించి ప్రేయర్ చేశారు. థ్యాంక్ యూ. కొనుగోలు దారులకు మీరు గట్టిగా చెప్పేది ఏంది? చరిత్ర కన్నా జనగామ క్రిస్టియన్ ఇన్స్టిట్యూట్ పాఠశాల ఆవరణ నేడు అన్యాక్రాంతానికి గురవుతుంది. అందుకు విచారం వ్యక్తం చేస్తున్నాము. జనగామలో ఎందరో మందికి విద్యార్థులకు విద్యను అందించినటువంటి విద్యాలయం, దేవాలయం మన క్రిస్టియన్ పాఠశాల. దాంట్లో అనేక మంది చదువుకొని విదేశాలలో అనేకమైన ఉత్తమమైనటువంటి పదవుల్లో ఉన్నారు. జనగామ పుల సమాజానికి సంబంధించిన ఈ యొక్క 89 సర్వే నెంబర్లో మొన్న రాత్రి గుర్తు తెలియని దుండగులు అక్కడ ట్రెస్పాస్ చేసి గోడను కూలగొట్టడం జరిగింది. మేము గౌరవ CI గారిని, DSP గారిని, కలెక్టర్ గారికి దరఖాస్తు చేయడం జరిగింది. వారిపై కఠిన చర్యలు తీసుకొని ఈ యొక్క క్రిస్టియన్ ప్రాంగణాన్ని కాపాడాలని ఇక్కడ ఉన్నటువంటి పాస్టర్లందరి తరఫున మీకు మనవి చేస్తూ జనగామ పట్టణ ప్రజలందరికీ ఉపయోగకరమైనటువంటి ఈ యొక్క గ్రౌండ్ను నేడు అన్యాక్రాంతం కాకుండా మీరందరూ
సహకరించాలని విలేకరులకు, ముఖ్యంగా పత్రికా విలేకరులకు వచ్చిన పాస్టర్లందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క క్రిస్టియన్ పాఠశాలను కాపాడాలని నా యొక్క మనవి. దానికి యాజ్ ఎ కరస్పాండెంట్గా నేను 101% కృషి చేస్తానని హామీస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ ఇప్పుడు ఇది ఎన్ని సర్వే నెంబర్లు ఉన్నది, ఎన్ని సర్వే నెంబర్లైనా మీకు ఆర్డర్స్ ఉంటాయి? 87, 88, 89 సర్వే నెంబర్లలో సుమారు 100 సంవత్సరాల క్రితం 60 ఎకరాల స్థలాన్ని మిషనరీలు విద్య, వైద్యం, ఆరోగ్యం, దేవుని బోధ కోసం కొనడం జరిగింది. 1902లో ఉండ్రు దొరగారు, రూథర్ఫోర్డ్ దొరగారు కొన్న తర్వాత ఇక్కడ లోకల్ ఉన్న మన స్వరాజ్యం వచ్చిన తర్వాత లోకల్ ఉన్న ఫీల్డ్లకే ఈ యొక్క చెందాలి అనే ఉద్దేశంతో ఉన్నప్పుడు అప్పుడు టెనెంట్ యాక్ట్స్ కింద కొందరు టెనెంట్ దారులు, చొరబడ్డదారులు 60-40 రేషియోలో సుప్రీంకోర్టులో మిగిలిన 27 ఎకరాల 38 గుంటలు 87, 88, 89 సర్వే నెంబర్లో ఇప్పుడు ప్రస్తుతానికి ఉంది. ఈ 89 సర్వే నెంబర్లో 15 ఎకరాలు 27 గుంటలు ఇప్పుడు ప్రెసిడెంట్ పాఠశాల, ప్రెసిడెంట్ జూనియర్ కళాశాల అండ్ రూథర్ఫోర్డ్ హాస్టల్, ప్లే గ్రౌండ్. మద్రాస్ హైకోర్టు ఆర్డర్, మద్రాస్ CS 124 హైకోర్టు 92 CS 124/94 అనే కేసు మద్రాస్ కోర్టులో 94 నుండి నేటి వరకు ఎవ్వరు అమ్మకూడదు, ఎవ్వరు కొనకూడదు, కేవలం ఇన్స్టిట్యూషన్స్ డెవలప్మెంట్ చేసుకోవాలి, ఇక్కడ ఉన్న క్రైస్తవ ప్రజలు లేకుంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకే చెందాలని, జనగామ కుల సమాజానికే చెందాలని చెప్పేసి స్పష్టంగా మద్రాస్ కోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. దాన్ని వయలేట్ చేసుకుంటా ఈ గోడ ఊలగొట్టి ఇక్కడ రూములు ఏరితే మేము ఖండించుకుంటూ నేడు అందరం కూర్చొని ఖండిస్తున్నాం. దాన్ని మీరు గమనించాలని కోరుతున్నాం. ఇంకొన్న ప్రశ్నలు. గుండాయిజానికి బానిసలై డబ్బులకు లోనై ఈ గోడలు కూలగొడుతూ, గోడలు కాడుతూ ఇవన్నీ చేస్తూ ఉన్నారు. దాంట్లో మరి జగన్ రెడ్డి ప్రాముఖ్యమైన పాత్ర వహిస్తూ ఉన్నాడు. వారిని మేము ఖండిస్తున్నాం. పొల సమాజం తరఫున మరి వాళ్ళను రౌడీ చీటర్ కింద బుక్ చేయాలని మేము పోలీసు వారిని, మరి న్యాయశాఖ వారిని, కలెక్టర్ గారిని, మరి MRO గారిని, వీళ్ళందరినీ కూడా మేము మనవి చేస్తున్నాం. ఇలాంటి దుర్ఘటన ఇంకొకసారి జరగకుండా చేయాలని ప్రత్యేకంగా పేపర్ విలేకరులకు ప్రత్యేకంగా మనవి చేస్తుంటున్నాం. వారి ద్వారా మా విషయాలను అనేక స్థలాలకు ప్రచురం చేయాలని ప్రత్యేకంగా మనవి చేస్తున్నాం. పుర ప్రజలకు తెలియజేయనిదేమనగా ఈ ప్రాంతము చాలా అభివృద్ధి గల ప్రాంతము. మిషనరీసు ఇక్కడ 1933లో ఒక ఉన్నతమైన పాఠశాలను స్థాపించి ఇక్కడ ఎందరో విద్యా వైద్యాన్ని నేర్చుకొని అవలంబించి ఉన్నతమైన స్థానాల్లో ఉన్న ఈ యొక్క చరిత్రాత్మకమైన ప్లేస్లో దుర్మార్గంగా కొంతమంది వ్యక్తులు చెల్లని GPAలతోటి రిజిస్ట్రేషన్ చేసుకొని ఈ ప్రాపర్టీని కొల్లగొడదామని దుర్మార్గమైన ఆలోచనలతోటి ప్రతిరోజు ఏదో ఒక విధమైన అరాచకాలు సృష్టిస్తూ ఇక్కడ ఉన్నతమైన పాఠశాల యొక్క ప్రాంగణాన్ని గోడను కూలగొట్టి దీంట్లో ట్రెస్పాస్ చేసి తర్వాత ఈ రూమ్లలో కొత్త దర్వాజాలు ఓపెన్ చేసి దీంట్లో వీళ్ళు త్రినివాసం ఏర్పరచుకోవాలనే ఆలోచనతోటి దుర్మార్గంగా ఆక్యుపై చేస్తున్నారు. అయితే మద్రాస్ కోర్టు జడ్జిమెంట్ ప్రకారం ఎవరు ఈ ప్రాపర్టీలు అమ్మొద్దు, కొనొద్దని పూర్తిగా జడ్జిమెంట్ ఇచ్చింది. కాబట్టి ఆ జడ్జిమెంట్ మేమంతా గౌరవిస్తూ ఈ ప్రాపర్టీను ఏ ఫీల్డ్లలో ఎన్నెన్ని ప్రాపర్టీస్ ఉన్నాయో ఆ ప్రాపర్టీలు వాళ్ళే కాపాడుకోవాలనే నిర్ణయంతో మేమంతా కృతనిశ్చయంతో ఇక్కడ కూడుకొని ఈ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. దయచేసి పుర ప్రజలంతా ఇట్లాంటి దుర్మార్గమైన వ్యవహారం చేస్తున్న జగన్మోహన్ రెడ్డి, భాస్కర్ రెడ్డి వర్గాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ క్రైస్తవ సమాజానికి సంబంధించిన ఈ యొక్క ప్రాపర్టీని క్రైస్తవులకే ఉండాలని మేమంతా ఏకకంఠంతో చెప్తున్నాం. దీన్ని బట్టి మీరంతా కూడా డిపార్ట్మెంట్ కానీ, మున్సిపల్ డిపార్ట్మెంట్ కానీ, లేకపోతే RDO, MRO కానీ మా క్రైస్తవ సమాజానికి సహకరించి మాకు మేలు చేయాలని కోరుతూ మేము ప్రజలందరికీ ఈ విధంగా తెలియజేస్తున్నాం.